హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో లా ఆఫ్ మూమెంట్స్లో మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూస్తే ఇన్ దిస్ బెల్ క్రాంక్ లీవర్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, ఈ ఫిగర్ ఏంటంటే బెల్ క్రాంక్. ఓకే, కాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ పి టు మూవ్ అప్ ద లోడ్. W అంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 120 న్యూటన్. ఓకే, మనల్ని ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ఈ పి అనే ఫోర్స్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, పి అనే లోడ్ని. ఓకే, ఎంత లోడ్నది పుల్ చేయాలి, మూవ్ చేయాలి, 120 న్యూటన్ వెయిట్ని. ఓకే, ఇప్పుడు ఈ సమ్ చూస్తే మనం గివెన్ డేటా ఏమిచ్చారు, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 120 న్యూటన్ అని ఇచ్చారు. అండ్ ఈ డయాగ్రామ్లో చూస్తే ఇది పాయింట్ ఓ. ఈ పాయింట్ ఓ నుంచి ఇక్కడ చూసారా, ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఏ. ఈ పాయింట్ ఏ, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 60 mm. సో ఓఏ ఈజ్ ఈక్వల్ టు 60 mm. మళ్ళీ చూస్తే ఓబి ఈజ్ ఈక్వల్ టు 90 mm. ఓకే, ఓబి ఈజ్ ఈక్వల్ టు 90 mm. అంతే. ఈ టాపిక్స్ మాత్రం మనకి ఇచ్చాడు, వెయిట్ ఇచ్చాడు, ఈ డిస్టెన్స్ ఇచ్చాడు, దీన్ని కనుక్కోమని చెప్పాడు. పీని ఒక డిస్టెన్స్ కూడా మనకి ఇచ్చాడు. సో మనకి సమ్ మ్యాక్సిమం ఫార్ములా వేస్తే మనకు సాల్వ్ అయిపోద్ది, మూమెంట్స్ని తీసుకుంటే సరిపోద్ది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం టేక్ మూమెంట్స్ అబౌట్ ఓ, తీసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోద్ది. టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఓ. ఓకే, అసలు మూమెంట్ అంటే ఏంటి, దానికి ఫార్ములా ఏంటి? మూమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ ఫోర్స్ ఇటు సైడ్ ఉంది, దాని పర్పెండిక్యులర్గా దాని డిస్టెన్స్ ఎంత ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఫోర్స్, ఈ వెయిట్ 120 న్యూటన్స్ అంటే దీని యొక్క పర్పెండిక్యులర్గా, దీనికి ఈ ఫోర్స్కి పర్పెండిక్యులర్గా అంటే ఇలా పర్పెండిక్యులర్గా. ఓకే, ఇది పర్పెండిక్యులర్ కదా, 90 degrees అంటే పర్పెండిక్యులర్గా ఎంత డిస్టెన్స్లో ఉంది, 60 mm. అంతే కదా. సో అలాగే ఇక్కడ చూస్తే ఈ పీకి చూస్తే ఈ పీ అనే ఫోర్స్ ఇంటూ దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఓబి, దీని డిస్టెన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, లేదా మనకి ఇచ్చిన 2 sides, ఈ సైడ్ అవి వేసుకుందాం. ఓకే, ఇటు సైడ్ చూస్తే ఫస్ట్ ఫోర్స్, అసలు మూమెంట్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పి, ఇది ఫోర్స్ కదా, ఇంటూ దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి, ఓబి కదా, ఇంటూ ఓబి ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఈ ఫోర్స్ ఏంటి, డబ్ల్యూ కదా, డబ్ల్యూ, దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఓఏ ఇంటూ ఓఏ. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. పి మనకి ఇవ్వలేదు, ఓబి 90 mm కాబట్టి 90 mm, డబ్ల్యూ అనేది మనకి ఇచ్చారు 120 న్యూటన్స్, సో 120, అండ్ ఓఏ 60 mm ఇచ్చాడు కాబట్టి 60. ఓకే, ఇప్పుడు ఈ 90ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. ఓకే, ఇటు సైడ్ ఇంటూ చేస్తుంది కదా పీతోని, ఇటు సైడ్ తీసుకెళ్తే డివైడ్ అవుతుంది. సో పి ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 60/90. సో 60, 0 0 క్యాన్సిల్, 6 3 2s are 3 3s are 3 1s are 3 40s are. ఓకే, పి ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 2 80. దీని యొక్క ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్ కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు 80 న్యూటన్స్. అంటే ఈ సమ్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఒక బెల్ క్రాంక్ని తీసుకుంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఇంత లోడ్ 120 న్యూటన్ లోడ్ని మనం పుల్ చేయాలంటే మనకి ఈ పి అనే పాయింట్ దగ్గర 80 న్యూటన్ అనే లోడ్ మనకి కావాలి. ఓకే, దాన్ని మూవ్ అప్ చేయడానికి మనకి 80 న్యూటన్ అనే అంత లోడ్ మనకు కావాలి అని అర్థం. ఓకే, చాలా సింపుల్, చాలా ఈజీ. మనం మూమెంట్ ఫార్ములా తెలిసిపోద్ది. మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంతే. ఈ చిన్న ఫార్ములా మనకు తెలిస్తే మనకి
సమ్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి సమ్స్ కానీ ఇంకా వేరే టాపిక్ మీద సమ్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.